అందరికీ నమస్తే. వెల్కమ్ టు జూనియర్స్ గ్లోబల్. నేను మీ గణేష్. ఈ రోజులలో మనుషులందరూ ఒకటే అనే నినాదాన్ని గట్టిగా చెప్పకపోతే రానున్న రోజులలో ఈ మనిషికి వాల్యూ తగ్గిపోతుంది. ఎందుకు అంటే ఒకటి వినే ప్రయత్నం చేయండి, అదేవిధంగా షేర్ చేసే ప్రయత్నం చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం. అంత్యక్రియలకు కులం అడ్డు, మృతుడి పాడె మోసిన భార్య ఆడపడుచులు, కుల బహిష్కరణకు గురైన బంధువు కావడంతో గ్రామస్తులు దూరం. జగిత్యాల జిల్లా కందనకుంటలో ఘటన. ఈ చనిపోయిన దగ్గర కులం ఏంది మామ? ఇది విడ్డూరం కాకపోతే చనిపోయిన వాళ్ళను మనం దేవుళ్ళ లెక్క పూజిస్తాం. మన తాతలకు ముత్తాతలకు మనము ప్రతి ఏడాదికి ఒకసారి మనం వాళ్ళను ఫోటోలు పెట్టుకొని మొక్కుకుంటూ వాళ్ళకు ప్రతి ఒక్క ఫుడ్కు సంబంధించిన ప్రతి ఒక్కటి పెట్టి వెనకటి అంటోళ్ళు కదా, బియ్యం ఇచ్చుకుంటారు మా అమ్మ నాన్నకి అంటోళ్ళు కదా, ఆ విధంగా మనం చేసుకుంటాం. చనిపోయిన వ్యక్తి దగ్గర కులం అడ్డేంది మామ? ఇది విడ్డూరం కాకపోతే ఎంతోమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు ఒక్కొక్క దగ్గరికి పోయి చనిపోయిన దగ్గర పోయి దండలేసి వాళ్ళ పార్థివ దేహానికి నమస్కారం పెడతారు. మరి మన ఈ చిన్నగా మనం పని చేసుకునే ఏరియాలలో ఈ మిడిల్ క్లాసులలో వీళ్ళ దగ్గరనే ఉంటుంది కులం అని. పెద్ద పెద్ద ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు వీళ్ళు పెద్దగా పాటించరు. మరి వీళ్ళు ఎందుకు అందరికీ పోతారు, చనిపోయిన కాడికి పోతారు, బతుకున్న కాడికి పోతారు అందరికీ. ఇంకొకటి నాకు ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే ఈ కుల బహిష్కరణ ఏంది మామ? అసలు కుల బహిష్కరణ అంటే ఏంటిది? అసలు కుల బహిష్కరించడానికి వాడెవడు? అసలు వానికి ఏ అథారిటీ ఉంది? ఫస్ట్ కేవలం పెద్ద మనిషి అన్నటోడు వాడి పంతం నెగ్గించుకోవడానికి వాడు చెప్పే కట్టు కథ ఇది. అప్పుడు బ్రిటిష్ వాడు పరిపాలించినప్పుడే అందరు ఏకమై వారి మీద యుద్ధం చేసిరు. ఇప్పుడు మన దాంట్లో మనం పరిపాలించుకుంటుంటేనే కుల బహిష్కరణలు, మత బహిష్కరణలు అని చెప్పి కొట్టుకుంటున్నాం మతాల కులాలతోటి. ఇది ఎక్కడిది మామ? ఇప్పుడు మొత్తం ఏఐ యుగం మామ. ఏఐ యుగంలో కూడా ఈ కుల బహిష్కరణలు ఏంది, మత బహిష్కరణలు ఏంది, ఇవన్నీ ఏంది మామ? ఏడిపోతుంది మన ఇండియా డెవలప్ చెందుతున్న దేశం అంటే ఈ విధంగానేనా డెవలప్ చెందడం? చనిపోయినని పాడ మోసేందుకు కూడా గ్రామస్తులు రాలేదంటే ఏంది మామ ఇది? కుల బహిష్కరణ అంటే ఏంది అసలు? ఎందుకు ఈ కట్టుబాట్లు ఎక్కడి? నాకు అర్థం కాదు. కానీ ఎవరు క్రియేట్ చేసిండు కట్టుబాట్లు? ఎవరి స్వార్థం కోసం ఈ కట్టుబాట్లు పెట్టిరు? నాకు తెలిసి నేను చెప్తాను మామ, నా ఉద్దేశంలో రెండే జాతులు మామ, మగజాతి, ఆడజాతి. ఇక కులాలు మతాలను కొట్టుకున్న వాళ్ళ గురించి నేను మాట్లాడను. ఎందుకు అంటే దాని గురించి నేనేం ప్రస్తావించాను ఫస్ట్. అయితే ఒక మనిషికి కులం పేరుతో చెప్పి చనిపోతే కనీసం పాడం ఇవ్వడానికి కూడా గ్రామస్తులు రాలేదు, చూడడానికి కూడా గ్రామస్తులు రాలేదంటే చూడండి ఇక ఇంతటి కఠినాత్మలో వాళ్ళు. ఫస్ట్ మొదటిసారిగా ఈ పెద్ద మనుషులనే ఒక దరిద్రపు చట్టం తీసిపడేయాలి. ఫస్ట్ ఏదున్నా స్టేషన్లలో, కోర్టులలో చెప్పుకోవాలి. కానీ ఈ మధ్యలో పెద్ద మనుషులు వీళ్ళందరూ చేరి వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసం, వాళ్ళ వ్యక్తిగత ఎదుగుదల కోసం, 10 మందిలో మంచి అని అనిపించుకోవడం కోసం గిసొంటి అడ్డమైన కట్టుబాట్లు పెట్టి మనుషులకు దూరం పెంచుతూ ఉన్నారు వీళ్ళు. 100% ఇదే జరుగుతూ ఉన్నది. మొన్న మన తెలంగాణలో పెద్ద మనుషులు భార్యాభర్తల పంచాయతీ తెగదిస్తలేరు అని చెప్పి డైరెక్ట్గా పెద్ద మనుషుల మీద దాడి చేసి వాళ్ళను చేసిన ప్రయత్నం ఉన్నది. గట్లాంటి పెద్ద మనుషులు గిట్లాంటి కట్టుబాట్లు పెడితే వీళ్ళు ఎందుకు నమ్ముతున్నారు? అసలు మీరు ఎందుకు నమ్ముతున్నారు? ఫస్ట్ అర్థం అవ్వట్లేదు. ఎవడి జీవితం వాడిది, ఒకడు బహిష్కరించే హక్కు ఎవడికి ఉన్నది? ఇక్కడ అతనిని కుల బహిష్కరణ కోసం ఎల్లగొడితే ఆయన కుల బహిష్కరణ అయిండు అని చెప్పి గ్రామస్తులు ఎవరు రాలేదట వారిని. అయితే కుల బహిష్కరణకు గురై మృతుడి బంధువులు ఒకరు చివరి చూపు కోసం వచ్చాడు. దీంతో కుల బహిష్కరణకు గురైన వ్యక్తితో కలిసి అంత్యక్రియల్లో పాల్గొంటే కుల పెద్దల ఆగ్రహానికి గురవుతారామనే భయంతో గ్రామస్తులు దూరంగా ఉన్నారు. ఆఖరి చూపు చూసేందుకు వచ్చిన కొందరు బంధువులు సైతం ఊరి గొడవలు తమకు ఎక్కడ చుట్టుకుంటాయన్న భయంతో పాడమోసేందుకు ముందుకు రాలేదు. దీంతో మృతుడి భార్యతో పాటు ఆడపడుచులు, మరో 2 పురుషులు పాడమోసి అంత్యక్రియలు పూర్తి చేయాల్సి వచ్చింది. శవయాత్రలో డెడ్ బాడీపై మురుకులు చల్లే బాధ్యత సైతం ఒక చిన్న బాలుడిపై పడిన దృశ్యం మరింత హృదయ విచారకంగా మారింది. ఒక మనిషి చివరి ప్రయాణంలో కూడా కుల బహిష్కరణ గోడలు అడ్డు నిలవడం, కనీసం మానవత్వం చూపకపోవడం ఈ సమాజం ఎండిపోతుందన్న ఆందోళనకు
వ్యక్తమవుతూ ఉన్నది. రైట్, నేను ఏమంటున్నా, ఊరి గొడవలు ఊరి గొడవలు ఊరి గొడవలు ఏంది, మనుషుల మధ్య గొడవలే, కూర్చొని చర్చించుకుంటే అయిపోయే గొడవలు. దానికి స్టేషన్లు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. వీళ్ళు మధ్యలో కుల బహిష్కరణ చేసే అధికారం ఎవడిచ్చిండు? వీళ్ళు కుల బహిష్కరణ చేసే హక్కు ఎక్కడిది? ఒక మనిషిని గ్రామం నుంచి వెలేసే హక్కు ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకు? అసలు పెద్ద మనిషి అనే ఈ కాన్సెప్ట్ ఎవడు పుట్టించిండు? దీనికి సమాధానం మీరే చెప్పాలి. కులంలో కలిసే హక్కు ఉంది, స్వేచ్ఛగా బతికే హక్కు భారత రాజ్యాంగం మనకు కల్పించింది. అలా కల్పించినప్పుడు ఆ రాజ్యాంగంలో ఉన్న హక్కును వరించి కుల బహిష్కరణ చేసే హక్కు ఎవడిచ్చిండు వీళ్ళకు? దీనికి ఎవడు కారకుడు? ఒక మనిషిని ఊళ్ళో నుంచి కుల బహిష్కరణ పేరుతో ఎల్లగొట్టే హక్కు ఈ పెద్ద మనుషులకు ఎవడిచ్చిండు? నేను అడుగుతున్నా డైరెక్ట్గా, నా ఛానల్ తరపున నేను అడుగుతున్నా, మీరు చెప్పండి కామెంట్లో ఒకసారి. ఎవరిచ్చారు మీ హక్కు? వాడైనా తప్పు చేస్తే శిక్షించడానికి స్టేషన్లు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. అలాంటప్పుడు వాడిని గ్రామం నుంచి వెలేసే హక్కు మీకు ఎవడిచ్చిండు? దీనికి సమాధానం మీరే చెప్పాలి. ప్రజలు మీరే చెప్పాలి. కామెంట్లో చెప్పండి. మీరు ఏ విధంగా చెప్తారో చూసే ప్రయత్నం చేస్తా. ఎందుకు అంటే బతుకున్నప్పుడు ఏదో అడ్డమైన కథలు పడతారు, ఏదో ఒకటి చేస్తారు, ఏదో అంటే సరే ఓకే. చనిపోయిన తర్వాత కూడా కులం అడ్డైంది. అక్కడ చనిపోయిన తర్వాత కూడా కులాన్ని అక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఏమున్నది? అలాంటి అనుకుంటే ఎంతోమంది కవులు, మహనీయులు, మహానుభావులు, పోరాట యోధులు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ చనిపోయినప్పుడు పెద్ద పెద్ద మినిస్టర్స్, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ వచ్చి అక్కడ శవాలకు, పార్థివ దేహానికి వాళ్ళు మొక్కుతారు. మరి వాళ్ళు ఎందుకు మొక్కుతున్నారు? ఇదంతా పెంట ఎక్కడ మోపైతే తెలుసా? ఈ గ్రామాలలోనే మొదలవుతుంది ఈ పెంట మొత్తం. ఈ గ్రామాలలో ఈ పెద్ద మనుషులనే చెప్పుకునే ఎవరైతే ఉన్నారో ఈ చిల్లర మల్లర బ్యాచ్, ఆ బ్యాచ్ వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం, వాళ్ళ వాల్యూ పెంచడం కోసం ఇవన్నీ చేసే నాటకాలు ఇవన్నీ. వీడెవడో కుల బహిష్కరణ చేస్తే వాడు పోవడానికి ఎవడు? అసలు వీడెవడు కుల బహిష్కరణ చేయడానికి? వీనికి ఏ అథారిటీ ఉందని వీడు కుల బహిష్కరణ చేస్తాడు? ఇదంతా రూరల్ ఏరియాలలోనే నడుస్తూ ఉంటుంది. గ్రామాలలో, గ్రామ పంచాయతీలలో గిసం నడుస్తుంది. ఏదైనా ప్రాబ్లం వస్తే అక్కడ వెరిఫై చేయడానికి సర్పంచ్ ఉంటాడు, స్టేషన్ ఎస్ఐ ఉంటాడు, సివిల్ కోర్టు జడ్జి ఉంటాడు, లాయర్ ఉంటాడు. వీళ్ళందరూ ఉన్నాక కూడా వీడు బహిష్కరణ చేయడానికి ఎవరు పెద్ద మనిషి అంటేనా? ఆయన చేస్తే ఈయన ఎందుకు పోవాలి? ఫస్ట్ ఒకటి చెప్పురి. తెగించినోనికి తెడ్డే అంటారు కదా. వెనకడ పెద్ద మనుషులు ఏమంటారు? తెగించినోనికి తెడ్డే దిక్కు అన్నట్టు. వీళ్ళ మాటలు ఎవడు పట్టించుకోకండి. ఫస్ట్ వీడెవడో వచ్చి బహిష్కరిస్తానా, వాడెవడో వచ్చి బహిష్కరిస్తానా అని చెప్పి మీరు ఉత్తదే తూతుమ్మరు ముచ్చట మాట్లాడి మిమ్మల్ని అనవసరంగా ఇబ్బందులు పెట్టేటట్టు ఉంటే వాళ్ళ మీద కూడా మీరు కేసులు పెట్టండి. వాళ్ళ మీద కూడా మీ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించండి. నన్ను కులం నుంచి బహిష్కరించే హక్కు ఇతనికి ఎక్కడిది, నన్ను ఎందుకు బహిష్కరించిండు అనే దాని మీద మీరు కోర్టులో కేసు వేయండి, స్టేషన్లో కేసు పెట్టండి, లోకయుక్తలో కేసు వేయండి. బాజాప్తుగా చూద్దాం వాడు ఏం సమాధానం చెప్తాడో చూద్దాం. ఏం సమాధానం చెప్పి ఎందుకు బహిష్కరించిండో చెప్తాడో చూద్దాం. మిమ్మల్ని ఎవడైతే ఈ విధంగా చేస్తారో మీరు బాజాప్తుగా కేసులు పెట్టండి. అందరికీ భూమి మీద, అందరికీ అంటే ఈజిట్ నేను చెప్తా ఉన్నా, చిన్న చీమ కాంచి మొదలుకుంటే దేశ ప్రధాని వరకు స్వేచ్ఛగా బతికే హక్కు మన భారత రాజ్యాంగం మనకు కల్పించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు స్వేచ్ఛాయుతంగా బతికే హక్కు భారత రాజ్యాంగంలో పొందుపరిచిర్రు. మనకు ఆ హక్కు భారత రాజ్యాంగంలో ఉంది. అలాంటప్పుడు ఒకరి స్వేచ్ఛను ఒకడు హరించేందుకు ఎవరు వాళ్ళకి ఏ హక్కు ఉంది? రాజ్యాంగంలో రాసి ఉందా? కుల బహిష్కరణ చేయాలి, మత బహిష్కరణ చేయాలని చెప్పి రాజ్యాంగంలో పొందుపరిచిరా? ప్రభుత్వాలు ఏమైనా చెప్తున్నాయా? స్థానికంగా ఎవరైనా ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయా? పోలీసు వాళ్ళు చెప్తున్నారా? కోర్టులు చెప్తా ఉన్నాయా? భారత ప్రభుత్వం చెప్తా ఉన్నదా? రాజ్యాంగం చెప్తా ఉన్నదా? ఏం చెప్తా ఉన్నది? బహిష్కరించాలని చెప్తా ఉన్నదా? మారండి రా బాబు, మారండి. ఏంది ఈ కట్టుబాట్లు? ఏంది మామ? ఇది రాతి యుగం కాదు మామ, ఏ యుగం మారింది. వ్యవస్థ మొత్తం మారిపోయింది. ఎవడి పనిలో వాడో ఉంటాడు. అర్థమైందా? మీరేదో వచ్చి ఇక్కడ సొల్లు పురాణాలు పెడతా అంటే, పెద్ద మనుషుల పేరుతో సొల్లు పురాణాలు పెడతా అంటే ఇన్నే స్థాయిలో ఎవడు కూడా లేడు. ఏదున్నా చట్టపరంగా చేసుకుంటారు. చట్టాలు ఉన్నాయి, దాంతో పనులు చేసుకుంటారు. కోర్టు ఆర్డర్స్ ఇస్తే
కుల బహిష్కరణ కాదు, వాడు దేశ బహిష్కరణ అయినా పోతాడు. ఫస్ట్ ఈ కులాలతోటి మతాలతోటి బహిష్కరణ పేర్లతోటి ప్రజలను ఇబ్బంది పెట్టే వాళ్ళను దేశ ద్రోహులుగా వీళ్ళను పరిగణించి వీళ్ళను లైఫ్ టైం శిక్ష వేయాలి. లైఫ్ టైం శిక్ష వేస్తే ఇంకొకడు ఇలాంటి ఆలోచన రాకుండా అవుతుంది. ఇలాంటి ఈ తొక్కల ఆలోచన ఉంది కదా, బహిష్కరణ ఆలోచన, దీన్ని కూడా పాతి పెట్టి తొక్కాలి. తొక్కితే కదా తెలిసేది.